కాంగ్రెస్ ఘర్ వాపసీ కోసమే బీఆర్ఎస్ ని వీడుతున్నట్లు మాజీ బీఆర్ఎస్ నేత కె కేశవరావు అన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ లోకి పదవుల కోసం వెళ్లడం లేదంటున్న కేకేతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మనతో ఉన్నారు. సార్ కేశవరావు గారు, ఇప్పుడు మీరు ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? నా ఏజ్ అయిపోయింది కాబట్టి. ఏజ్కి రాజకీయాలకు సంబంధం ఉండదు. ఏజ్ చచ్చిపోయిన తర్వాత రాజకీయాల్లో ఉంటావా? ఏజ్ అంటే ఏంటి? సావడానికి దగ్గర 85 years నాకు. మీరు నమ్ముతారా? 85 years. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ కంట్రీ 72 years. కాబట్టి ఎన్ని దినాలు చేయగలిగాము, చేస్తాము. అయిన తర్వాత సైలెంట్ అయిపోతున్నాము. అంటే మీ నివాసానికి 2 సార్లు ఆమె దీపాదాస్ మున్సి వచ్చి మీతో భేటీ అయింది. అంటే మిమ్మల్ని అడిగింది పార్టీకి మీరు అవసరం పడ్డారా, మీరే పార్టీకి చేరాలని? ఏం లేదు, ఉత్తకు వచ్చింది. బికాజ్ నేను వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్ ఉండి ఆమెతో వర్క్ చేస్తాము. మేము more than 6 years have worked with her, and her husband was some kind of a leader. He was a socialist leader in AICC. ప్రేమనాథ్ మున్షి అని ఆయనతో వర్క్ చేస్తాము. అందుకు వచ్చింది. కాంగ్రెస్లో జాయిన్ అవుతూ బాగుంటుంది, మీ అట్లా చూడాలన్నది చూద్దామమ్మా అన్నాను ఆమె వచ్చి మాట్లాడినప్పుడు. సార్, మీరు బీఆర్ఎస్లో చాలా కీలకంగా వ్యవహరించారు. అనేకమైన పాలసీ మేకింగ్లో ఉన్నారు, మేనిఫెస్టో రూపకల్పనలో ఉన్నారు, క్రమశిక్షణ సంఘం సంబంధించి దాంట్లో ఉన్నారు. అంటే పార్టీలో మీకున్న అసంతృప్తి ఏదైనా ఉందా? మీకు ప్రెస్ వాళ్ళు అర్థం చేసుకోండి. మీరు ప్రెస్ అన్నా కానీ లేదా పాలిటిషియన్ కానీ నాకు అసంతృప్తి నీకెట్లా తెలిసింది? నాకెప్పుడు అసంతృప్తి లేదు. బీఆర్ ఈజ్ ద బెస్ట్ పార్టీ. ఇట్స్ లీడర్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హీ హాజ్ డెవలప్డ్ ద స్టేట్ టు ద హైయెస్ట్ లెవెల్. ఇంకే ఎన్నిసార్లు 50 సార్లు చెప్పించుకుంటుండి అసంతృప్తి నీకే తెలిసింది? ఫేస్ మీద ఉంటుంది అసంతృప్తి. అంటే ప్రజా తీర్పే దానికి ఆమోదం సార్. 2 సార్లు గెలిచిన తర్వాత మొన్న ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నాను? అది బీఆర్ఎస్ ఓడిపోయాను, దానికి అసంతృప్తి లేదు. నేను ఒకటే చెప్తున్నాను, పార్టీలో కూడా మీటింగ్లో కూడా చెప్తున్నాను, ఈ గెలుపులు ఓటమీలు ఇది సహజం పొలిటికల్ పార్టీలలో. ఓడినంత మాత్రం మేము పార్టీ పోయిందనో ప్రజలు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నా అనుకోకండి. ఎక్కడనో మనకు కొన్ని ఫెయిలింగ్స్ ఉన్నాయి. తప్పులు చేసిన కూడా అన్నాను, కొన్ని ఫెయిలింగ్స్ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. వెల్ వి కమ్ బ్యాక్. ఎట్లాంటి కరెక్షన్ చేసుకుంటే పార్టీ బాగుంటుంది? అది నేను ఎప్పుడైతే వాళ్ళు అడుగుతారో అప్పుడు చెప్తాను. ఐ హ్యావ్ మై వ్యూస్ విచ్ ఐ విల్ టాక్ టు బీఆర్ఎస్ వెన్ దే ఆర్ ఇన్ ఎ మూడ్ టు హియర్. కొన్నిసార్లు పడుతుంది, అయితే చెప్తాను. అప్పటికి మన మీటింగ్లో 2-3 మీటింగ్లలో చెప్పినాను, మీరు అది వినలేదు. మీటింగ్లలో చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు, సీఎం స్థాయి నుంచి మంత్రుల స్థాయి వరకు. ఆ ఆన్సర్లకి కానీ వాళ్ళు చేసిన క్వశ్చన్స్ కానీ బీఆర్ఎస్లో అట్లాంటి తప్పులు జరిగాయని మీరు అనుకుంటున్నారా? నేను చూడలేదు కాబట్టి అనుకుంటాం లేదు. ఒకవేళ ఏది ఇప్పుడు కాళేశ్వరం అయింది అనుకుంటారు, ఇంజనీర్ చెప్పాలా, నేను చెప్తే ఎట్లా ఎలా ఉంటుంది? ఇస్ నాట్ కరెక్ట్. సంబడి సెడ్ సార్ భూ కబ్జాలండి ఆమె చెప్పింది. అండెస్ ఐ నో అబౌట్ దట్ కేస్ నేను చెప్పాను. సో దే ఆర్ మేడ్. నేను ఆయన ఒట్టు పిల్లడి మీద ఒట్టు పెట్టుకొని చెప్పాడు. సో దే ఆర్ సీరియస్. మరి అంత కూడా తీసేయకండి. బట్ నాకు తెలియదు కాబట్టి ఐ విల్ నాట్ కమెంట్. ఈ ధరణి కమిటీ కానీ భూకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ తెలియదు బ్రదర్ నాకు. నేను స్టడీ చేయలేదు, ధరణి స్టడీ చేయలేదు. అర్థమైందా? డిజైన్స్ ప్రాజెక్ట్ డిజైన్ స్టడీ చేయలేదు, ఆ కరప్షన్ స్టడీ చేయలేదు, ఆ భూ ఆక్యుపేషన్ స్టడీ చేయలేదు. కాబట్టి చేయండి ఎట్లా చెప్తాను బ్రదర్ నేను. అంటే మీ సర్వీస్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్లో? ఏం ఉండబోదు, ఉత్తగా పార్లమెంట్ ఉన్నప్పుడు పోయి స్పీచ్ ఇచ్చి ఇంటికి రావడం ఉంటుంది. సీనియర్గా ఉన్నా వేరే రోల్ లేదు. సీనియర్ కాబట్టి ఇంతే రోలు. నీ అంత యంగ్ ఉంటే ఐ వుడ్ హ్యావ్ బిన్ రియలీ యాక్టివ్. ఐ వుడ్ హ్యావ్ టేకెన్ అప్ ది చార్జ్ ఆఫ్ ఎ స్టేట్. ఐ వుడ్ హ్యావ్ గాన్ అండ్ వర్క్డ్. నౌ ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ ఇన్ పొజిషన్ టు డూ దట్. పార్టీలో తమకున్న గౌరవాన్ని కాపాడుకుంటూనే ప్రయత్నిస్తున్నానని, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ సర్వీస్ అయినా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేశవరావు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వాసు, హైదరాబాద్.